తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మాష్టమి ఆడి కృతిక మహోత్సవాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి కావిడితో తిరుత్తణికి బయలుదేరారు. ఓం షణ్ముగాన్నాయ నమః. ఓం సామవేదాన్నాయ నమః. ఓం ద్విషడ్భుజ నేత్రాన్నాయ నమః. ఓం ద్విషడ్భుజ ముఖాన్నాయ నమః. ఓం డంబాన్నాయ నమః. ఓం పరమడంబాన్నాయ నమః. ఓం మృడాన్నాయ నమః. ఓం కార్తికేయాన్నాయ నమః. ఓం కదంబాన్నాయ నమః. ఓం కృత్తికా సర్వేన్నాయ నమః. ఓం సేనాధిపతియేన్నాయ నమః. ఓం దేవసేనా సమర్పయామి. అక్షంతలు వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఆభరణం సమర్పయామి. సప్తదీప వసుంధరో ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణవేద అంగైస్తైత కళసాంబు గంగే చ సర్వాలంకృతానాం ఆవాహయామి స్థపయామి పూజయామి. 3 సార్లు అక్షంతలు ఆవాహయామి స్థపయామి పూజయామి. సర్వాలంకృతానాం పద్మాసనం సమర్పయామి. రత్న సింహాసనం సమర్పయామి. కనకవేల్ కాక నోక 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 నుడిயில் నోక నుడిயில் నోక కాక 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 కనకవేల్ కాక కనకవేల్ కాక నోక 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 నుడిயில் నోక నుడిயில் నోక కాక 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 కనకవేల్ కాక కనకవేల్ కాక నోక 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 నుడిயில் నోక నుడిயில் నోక వల్లి దేవసేన సమేత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినేన కంద షష్ఠి పారాయణం గరిష్యే. పురుషాయ విద్మహే మహాదేవసేనాధిపతియేన ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. కావడికో. ఓం శరవణ భవాయ నమః. 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 వల్లి దేవసేన సమేత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీత్యర్థం కావడి గరిష్యే.
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. అభిషేకాలు, పూజలు, భక్తి గీతాలతో స్వామివారి ఆలయాలు మారుమోగాయి. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ లో జరిగిన వేడుకల్లో కృష్ణుడి వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు కృష్ణుడి నామస్మరణ చేస్తూ పూజలు చేసి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కృష్ణుడిని దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలతో మాట్లాడడం లేదని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను యథాతథంగా చదువుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పూర్తిగా బనకచర్ల కుట్రకు అనుకూలంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తెలంగాణ రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్ గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు, ఇంకేందో వేరేది ఎక్కడ లేదు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి సంవత్సరానికి 240 టీఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాలి. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే, అందులో ఏం సందేహం లేదు. సరే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు. ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడింది తుంగతుర్తికి. అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. గత 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో రైతాంగం కావచ్చు, వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ కొత్తగా దేవాదల నీళ్ళు ఇస్తారని మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్నటి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కానీ డ్రామా చేసి ఏదో మీడియాల డబ్బా ఛానళ్లలో ఏదో ముఖ్యమంత్రులు పోటీపడి మాట్లాడిన కొంతమంది వేసినారు. బహుశా వాళ్ళకి అర్థం కాకనా, అవగాహన లేకనా, లేదా
వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ గా వేసిండ్రా? నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్ల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు, తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితులలో బనకచెర్లను వ్యతిరేకించి తీరాలి. గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు. ఇవాళ మిగులు జిల్లాల సమస్యనే లేదు. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో, తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు. మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి వాడుతున్నామో, గతంలో వాడినామో దాదాపు 250 పైన టీఎంసీలను, అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి. గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును, కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం, మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు అంతపడడం తప్ప ఇంకోటి కాదు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు సుభాష్ నగర్ కాలనీలో ఒక కుటుంబం వరదలో చిక్కుకుంది. వాగు పక్కనే ఇల్లు ఉండటంతో వర్షాలతో ఆ వాగు నిండి కుటుంబం అందులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఎస్టీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుదీర్ఘ సమయం తర్వాత వారందరినీ కాపాడారు. సాహసోపేతంగా కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ టీంకు మాజీ మంత్రి జోగు రామన్న అభినందనలు తెలిపారు. బెంగళూరులోని బన్నర్ఘట్ట పార్కులో 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేస్తుంది. పార్కులో సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఓ చోట ఆగగా చిరుత వాహనంపైకి అకస్మాత్తుగా దూకింది. కిటికీ గుండా సుహాస్ అనే బాలుడిని పంజాతో గాయపరిచింది. దీంతో సిబ్బంది తక్షణమే బాలుడికి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. చిరుత దాడికి దిగిన వెంటనే వాహనాన్ని ముందుకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. 15 ఆగస్టు వేడుకల్లో జెండా ఎగురవేయని మాజీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్య. ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నిక. కూటమి ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం పొన్నూరును ముంచేసింది. వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. బనకచర్ల విషయంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే రేవంత్ చదువుతున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.